హాయ్ అండి, నమస్తే. అభినవ్ స్పైస్ కిచెన్కి స్వాగతం. ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చేసిందంటే త్వరలోనే వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతానికి మనము ఎలా చేసుకోవాలన్న ప్రసాదాలు ఇవాళ చూపించబోతున్నాను. ముందుగా మనము బొబ్బట్లు ఎలా చేసుకుందామో చూపించబోతున్నాను. దీనికి 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని వీటిని వేయించుకొని కుక్కర్లో ఉడికించుకుందాం. పెసరపప్పుని ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేయించుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం. ఈలోపు మనం 1 కప్పు 1 గ్లాసు బియ్యం కడుక్కొని ఇలా పెరుగన్నంలోకి అన్నం ఉడికించుకుందాం. ఇప్పుడు బొబ్బట్లోకి 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా, కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా మెత్తగా మిక్స్ కలుపుకోండి. ఇలా ఈ విధంగా కొద్దిగా చపాతీల కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఇలా ముద్దలా చేసేసుకొని కొంచెం దీన్ని రెస్ట్లో ఉంచుదాం ఒక 15 మినిట్స్ ఇలా. నెక్స్ట్ 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. దీన్ని నేను నైట్లో నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం అన్నీ ఏవి రెస్ట్లో ఉంచానో వాటిని మనం ఫస్ట్ అన్ని ప్రిపరేషన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనము దీన్ని మిక్సీ పట్టుకుందాం. వడల్లోకి ఇలా మిక్సీ పట్టుకున్నాను. దీన్ని కూడా గిన్నెలో వేసుకొని 15-20 మినిట్స్ ఇలా రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు మనకు ఈ పెసరపప్పు ఉడికిపోయింది కాబట్టి ఇలా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం 1 స్పూను తీసి పక్కకు పెట్టుకుందాము. దీంట్లోకి మనము బెల్లం వేసుకుందాము. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకొని ఉడికించుకుందాం. ఇక్కడ మనకి పెరుగన్నం కూడా ఈ విధంగా ఉడికిపోయింది. మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నేను ఈ అన్నాన్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. అన్నాన్ని ఈలోపు 2 గ్లాసుల బియ్యం తీసుకొని ఇవి ఉడికించుకోవాలి. ఇవి పులిహోరలకి, బెల్లం అన్నంలోకి, పరమాన్నంలోకి వస్తుంది అన్నమాట. వీటిని మనం కడుక్కొని ఉడికించుకుంటాం. బొబ్బట్లకి ఈ విధంగా పప్పు ఇలా ఉడికించుకోవాలి. బెల్లం వేసుకొని దీంట్లోకి మనము సోంపు, యాలకుల పొడి 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూన్ సోంపు, 5-6 యాలకులు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనము బొబ్బట్లు చేసుకుందాం. తర్వాత మనము 1 బౌల్ శనగలు తీసుకొని నైట్లో నానబెట్టుకున్నాను. వీటిని కూడా మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మనకు పెరుగన్నం చల్లారిపోయింది. దీంట్లోకి 1 గ్లాస్ పెరుగు వేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుందాము. ఈ విధంగా పెరుగు వేసుకొని 1 గ్లాస్ పెరుగు వేసుకొని కలుపుకున్నాక దీంట్లోకి 1 గ్లాసుడు పాలు కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. 1 గ్లాస్ పెరుగు తీసుకొని ఈ విధంగా ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మనం పోపు వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం పెరుగన్నంలోకి పోపు గరిటె పెట్టుకొని దీంట్లోకి 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి.
మినపప్పు, టీ స్పూన్, సో ఇది ఫ్రై అవుతుంటే దీంట్లోకి పచ్చిమిర్చులు 5-6 పచ్చిమిర్చులు ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా దీంట్లోకి 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి తురుముకున్న అల్లం వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఇలా ఈ విధంగా కలుపుకొని పెరుగన్నంలోకి వేసుకోవాలి. సో ఈ పోపుని దీంట్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకు దద్దోజనం పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇలా సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని దీంట్లోకి జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సో ఇది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, సో ఇలా కొబ్బరి తురుముకొని పెట్టుకున్న 1 కప్పు కొబ్బరి వేసుకోవాలి. కొంచెం దీన్ని ఈ విధంగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్నాక 2 బౌల్స్ ఇట్లా అన్నం వండేసుకొని చల్లార్చుకొని పెట్టుకున్న ఈ అన్నాన్ని వేసుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పు, వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దీంట్లోకి 1 కప్పు ఇలా బెల్లాన్ని కరిగించుకుందాం. ఈ విధంగా సో ఇలా బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొబ్బరి వేసుకోవాలి, పచ్చి కొబ్బరి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇది బాయిల్ అవుతుంటే దీంట్లోకి మనం బొబ్బట్లోకి పెసరపప్పు కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని దీంట్లోకి వేసుకోవాలి. 1/2 కప్పు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత
హాఫ్ కప్పు ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఇలా సో దీన్ని మనం ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. సో ఇప్పుడు ఇది ఉడికిపోయింది. దీంట్లోకి యాలకుల పొడి వేసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. వన్ టీ స్పూన్ ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇలా నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకొని తీసేసుకోండి. సో ఈ విధంగా పెసరపప్పు వేసుకొని కొబ్బరి వేసుకొని మనకు పరమాన్నం కమ్మకమ్మగా రెడీ అయిపోయింది. చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం గరిటె పెట్టుకొని దీంట్లోకి 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ధనియాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాలని వేయించుకోవాలి. వీటిని దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వీటిని వేయించుకోవాలి. సో దీంట్లోకి కొద్దిగా ఆవాలు, మిరియాలు వేసుకొని ఈ విధంగా వీటిని వేయించుకుందాం. ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దీంట్లోకి 3, 4, 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా పల్లీలు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఎండిన మిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉడికిన శనగలు కూడా వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఫ్రై అయ్యాక కరివేపాకు, దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను నైటే నానబెట్టుకున్నాను కాబట్టి దాని గుజ్జు తీసుకున్నాను. ఇలా పులుసు తీసుకొని
ఇలా ఈ విధంగా మరిగించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఉడికాక దీంట్లోకి నేను ఇంగువ వేసుకున్నాను కాబట్టి అది నేను ఆయిల్ వేసుకొని కొద్దిగా దీంట్లోకి ఇంగువ వేసుకున్నాను. సో ఇలా ఇది ఉడికిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం రైస్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆర్పేస్తాం. సో ఇప్పుడు దీంట్లోకి 3 కప్స్ రైస్ వేసుకుందాం. ఇలా ఈ విధంగా దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము దీంట్లోకి మసాలాని వేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, వేయించుకొని పెట్టుకున్న మిరియాలు, మెంతులు, వీటిని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఈ పొడి వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. సో ఇది కమ్మగా టేస్టీగా మనకు చక్కగా పులిహోర రెడీ అయిపోయింది. ఇలా టెంపుల్ స్టైల్లో గుడి ప్రసాదంలాగా ఈ విధంగా మీరు పులిహోర అమ్మవారికి ఇలా రెడీ చేసుకోండి. సో ఇలా చూస్తుంటే తినాలనిపించేలా మనకు పులిహోర చక్కగా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లోకి పావు స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. సో ఈ పోపు చిట్టుపట్టలాడుతుంటే దీంట్లోకి 2 మిర్చీలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు, ఇలా ఈ విధంగా వేసుకొని కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. సో ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీంట్లోకి వేయించుకున్న శనగలు 1 కప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మీకు తగినంత నీరు వేసుకోండి. ఇలా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. సో మనం ఇది చేసేప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా పాడవకుండా ఉంటుంది కాబట్టి కొబ్బరి ఈ ఐటెం కూడా తొందరగా పాడవాలన్నమాట. సో అందు గురించి మనం ఫస్ట్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత శనగలు వేసుకొని వేయించుకోవాలి. సో ఇప్పుడు మనకు శనగలు రెడీ అయిపోయాయి. సో ఇలా రెడీ అయిపోయింది. సో ఈ కొబ్బరిని మాత్రం
ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి, లేకుంటే ఒక 1 అవర్ అయిన తర్వాత ఇది జిగురుగా అయిపోతుంది కాబట్టి సో మనం కంపల్సరీ చక్కగా వేయించుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము గారెలు చేసుకుందాము. మనం ఫస్ట్ మినపప్పు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా సాఫ్ట్గా ఇది కొద్దిగా దీంట్లోకి తీసుకున్నాను. ఇది పూర్ణం ఉండల్లోకి అన్నమాట, ఇదేమో గారెల్లోకి. దీంట్లోకి కొంచెం సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం వేసుకుందాం, దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం, పావు స్పూన్ జీలకర్ర వేసుకుందాం, ఒక పచ్చిమిర్చి, ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దీంట్లోకి ఇలా ఈ విధంగా కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రకంగా చేసుకోవాలి అన్నిటినీ. సో ఇలా మనకి ఇది రెడీ అయిపోయాయి గారెలు. ఇప్పుడు నెక్స్ట్ పూర్ణపు ఉండలు చేసుకుందాం. ఇప్పుడు పూర్ణం ఉండల్లోకి ఇలా ఉండలు చేసుకోవాలి. పూర్ణంతో ఈ విధంగా చిన్నగా ఇలా చేసుకోవాలి. ఇలా ఈ రకంగా ఉండలు చేసుకుందాం ఇలాగ. సో ఇప్పుడు మనకు నూనె వేడయ్యాక సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వేడైన తర్వాత ఇలా పెట్టుకున్నాక ఈ పూర్ణాన్ని ఉండ తీసుకొని ఇలాగ దీన్ని మనం ఈ మినపప్పు బ్యాటర్లోకి వేసుకోవాలి. ఇలా ఇలా. సో ఈ బ్యాటర్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా దీన్ని మనం ఆయిల్లో వేసుకుందాం. ఇలా ఈ రకంగా వేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇంకోటి చూపిస్తాను. ఇలా దీంట్లో కుండ వేసుకొని పూర్ణం ఉండ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీంట్లోకి ఇలా వదిలేసేసి అగైన్ ఇంకోటి చూపిస్తాను. ఇది తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది ఇలా నిదానంగా తీసుకొని ఇలా వేసేసుకోవాలి. కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు హై అలా పెట్టుకుంటూ మనం వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా తయారు చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఇలా చేసుకోవాలి. సో ఈ రకంగా ఈ పూర్ణం ఉండలు రెడీ అయిపోయాయి పూర్ణాలు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకుందాం. దానికి మనం కొంచెం ఈ పూర్ణాన్ని కొద్దిగా ఈ విధంగా కొంచెం మెత్తగా ఇలా చేసుకోవాలి. కొంచెం ఆరిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చేసుకొని ఇలా చిన్న బాల్స్ చేసుకోవాలి. వీటిని ఇలా ఈ రకంగా
ఇలా బాల్స్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనము ఈ బొప్పట్లకి పిండి తడుపుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఒకసారి ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇది కూడా ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలి. ఇలా సో ఫ్రెండ్స్, ఇలాగా ఇవి ఉండదు పిండిది ముద్ద తీసుకొని ఇలా ఆయిల్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక దీంట్లోకి ఈ పూర్ణము ఈ ఉండని ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఈ రకంగా ఇలా క్లోజ్ చేసుకున్నాక దీన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఒక కవర్ తీసుకొని దీనికి ఇలా రుద్దుకొని నూనె మనము ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకుందాం. సో ఇప్పుడు పెనం వేడెక్కాక ఇలా ఈ కవర్లో నుంచి తీసుకొని ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా దీనిపై నుంచి కొద్దిగా సైడ్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా అంటే కొద్దిగా నెయ్యి వేసుకొని మనకు బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూసారు కదా. సో ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. నేను ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను. ఉండ తీసుకొని ఇలా పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా చేసుకున్నాక దీంట్లోకి ఇది పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్నాక దీన్ని ఈ విధంగా రౌండ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని దీంట్లో కవర్ కొద్దిగా నూనె రుద్దుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా రెడీ అయిపోయింది. దీన్ని పెనం పైన వేసుకుందాం. సో ఇప్పుడు ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. దీనిపై నుంచి కొద్దిగా
ఈ విధంగా నెయ్యి వేసుకుందాం. అగైన్ కొద్దిగా సో ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు బొబ్బట్లు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లోకి పంచామృతం చేసుకుందాం. సో ఇలా పంచామృతంలోకి పెరుగు వేసుకుందాం. నెక్స్ట్ పాలు, తర్వాత చక్కెర, తేనె, నెయ్యి, ఆవు నెయ్యి, సో ఈ విధంగా వీటిని మిక్స్ చేసుకుందాం. పంచామృతం అంటే సో పెరుగు, పాలు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కలిపితే పంచామృతం. సో మనం దీంట్లోకి కొద్దిగా యాపిల్ వేసుకుందాం, కొంచెం బనానా, వేసుకొని ఈ విధంగా పంచామృతం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు వరలక్ష్మి వ్రతానికి ప్రసాదం రెడీ అయిపోయింది. సో ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. సో ముందుగా పంచామృతం, శనగలు, పరమాన్నము, వడలు, పులిహోర, కొబ్బరన్నము, పూర్ణపు ఉండలు, బొబ్బట్లు, పెరుగన్నము, దద్దోజనము. సో ఫ్రెండ్స్, మనము నైట్లో నానబెట్టుకోవాల్సినవి, మనము శనగలు నానబెట్టుకోవాలి. ఇలా దీంట్లోకి గారెల్లోకి మినపప్పు నానబెట్టుకోవాలి. పులిహోరలకి చింతపండు నానబెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ లేగానే తొందరగా చేసుకోవడానికి అవుతుంది. సో మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఇదే విధంగా ఒకటి ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా నేను ఎలా చూపించానో ఆ విధంగా మీరు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రసాదాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.